నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కేజీబీవీలలో 1000 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలర్ట్గా ఉండండి. ప్రతి జిల్లా నుంచి నోటిఫికేషన్లు వస్తాయని మనం చెప్పుకున్నాం. మన ఛానల్ ద్వారా అలర్ట్ చేసుకున్నాం. చాలామందికి రీచ్ అయింది. సో ఇప్పటి వరకు ఈరోజు 19వ తారీఖు ఈ రోజు వరకు చాలా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వచ్చినాయండి. సో ఆ లిస్టులన్నీ కూడా మన ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తూ ఉన్నా. అక్కడ నుంచి మీరు చాలా పొందొచ్చు. మీకు ఆ లిస్టులలో ఉన్నటువంటి మెరిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాల్స్ కూడా వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే మా జిల్లాలో భర్తీ చేస్తారో లేదో నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తలేదు అనే వాళ్ళే బాగా మంది ఉంటారు. ఎందుకంటే వచ్చే అటువంటి ఉద్యోగాల సంఖ్య తక్కువ, వీళ్ళు కాల్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ, మిగతా ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు అనేవి అందరికీ తెలుస్తలేవు. సో చాలా జిల్లాలలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో చాలా జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టులు అయితే పెట్టారు. వాళ్ళు వెబ్ నోట్లు ఇస్తూ ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని చెక్ చేయండి. లేదంటే ఈ 2-3 రోజుల నుంచి వచ్చేటువంటి పేపర్లు, ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి ఇట్లా వచ్చేటువంటి పేపర్లన్నీ చూడండి. ఇప్పటివరకు అయితే 9-10 జిల్లాలకు సంబంధించి నియర్లీ 30 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో 9-10 జిల్లాలకు సంబంధించినవి ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇంకా కొన్ని జిల్లాలకు రావాల్సి ఉంది. ఆ జిల్లాలకు కనుక ఖాళీలకు కనుక గుర్తించి మీకు ఇస్తే రేపు లేదా ఎల్లుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు అక్కడ ఉండేటువంటి ఖాళీలను బట్టి. సో అభ్యర్థినిలు చూసుకోవాల్సింది ఏంటంటే మీ జిల్లాలో ఈ వెబ్ నోట్ వచ్చిందా, వస్తే ఎన్ని ఖాళీలను గుర్తిస్తే ఆ ఖాళీలకు 1:3 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇప్పటివరకు నాకు అందిన సమాచారం మేరకు ఎన్ని పూర్తిగా పిలిచిరు అని చెప్పేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నా. నా టెలిగ్రామ్లో ఉన్నటువంటి క్యాండిడేట్లందరికీ కూడా ఈ విషయం తెలుసు. మీరు కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మన ఇగురం టీవీని ఫాలో అయితే అందులో లిస్టులు వస్తాయి. ఆ లిస్టులలో చాలామందికి ఇప్పటికే తెలిసిపోయింది. సో ఇదంతా కాకుండా కనీసం మీ జిల్లా పేపర్లు చూస్తూ ఉండండి. మీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి టీచర్లకు సంబంధించో, మీ కేజీబీవీలకు సంబంధించో, లేకపోతే ఇంకేదన్నా విద్యాశాఖకు సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాట్సాప్ గ్రూపులలో ఉండండి. అలర్ట్స్ వస్తూనే ఉంటాయి మీకు. ఇది ఎందుకంటే ఇది లాస్ట్ టైం జరిగినటువంటి రిక్రూట్మెంట్ నుండి సెకండ్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు కాబట్టి వితిన్ 1 వీక్లోనే పూర్తిగా అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా తెలియకపోవచ్చు. కాబట్టి తెలియాలి అని అంటే అలర్ట్గా ఉండండి. ఇక మెరిట్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు మెరిట్లో ఉంటే ఖచ్చితంగా డిఓ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయ్యారమ్మా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, మరి నాకు రాలేదు అని అనిపించే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో డౌన్ మెరిట్ లిస్ట్లో చాలా దూరంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. బట్ 1:3లో ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా డిఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు వాళ్ళు. మీరు కేజీబీవీకి సంబంధించినటువంటి ఎస్ఓ, పీజీ, సిఆర్టీ పరీక్ష రాశారు కదమ్మా, లాస్ట్ టైం మీకు రాలేదు కదా, ఇప్పుడు మళ్ళీ ఖాళీలు అయినాయి, వస్తారా, సర్టిఫికెట్లు తీసుకొని రండి అని చెప్పేసి రిమైండింగ్ మీకు మెసేజ్ అన్నా పెడతారు. కాల్ చేయకపోయినా కనీసం మెసేజ్ అన్నా పెడతారు. మ్యాక్సిమం కాల్ చేస్తారు 99%. ఒకవేళ కాల్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. సో మీ జిల్లాలో విద్యాశాఖ కార్యాలయంలో నోటీస్ బోర్డులో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ పేస్ట్ చేస్తారు. పత్రికా ప్రకటన కూడా అందజేస్తారు. మీ జిల్లా విద్యాశాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్లలో పొందుపరుస్తారు మీ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఆ వెబ్సైట్లలో నుంచే నేను కొన్ని సిరిసిల్లకు సంబంధించి, సిద్దిపేటకు సంబంధించి, మెదక్కు సంబంధించి, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, సో నిర్మల్, నిజామాబాద్, ఈ జిల్లాల అన్నిటి కూడా మెరిట్ లిస్ట్ అయితే వచ్చినాయి. ఆ లిస్టులకు సంబంధించినటువంటి అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంతమంది వెళ్ళిరు ఆల్రెడీ. సో ఇంకా రేపు ఎల్లుండి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవంతా అప్డేట్గా ఉండాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో కేజీబీవీలలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ వారం రోజులు మీ జిల్లా పత్రికలు ఏవైతే న్యూస్ పేపర్స్ ఉంటాయో వాటిలలో అప్డేట్గా ఉన్నా కూడా అక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తాయి, కేజీబీవీలలో రిక్రూట్మెంట్స్ అంటూ. సో దీని ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఏ విధంగా ఏ మాధ్యమాల ద్వారా ఎట్లా తెలుసుకున్నా కానీ ఇప్పుడు కేజీబీవీలలో భర్తీ అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇన్ టైంలో మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు మెరిట్లో ఉంటే ఖచ్చితంగా మిస్ కాకుండా జాబ్ పొందుతారని అనుకుంటున్నా. ఎందుకంటే 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు కాబట్టి 1:3లో కూడా జాబులు వచ్చినటువంటి వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొంత అలర్ట్గా ఉండి మీరు ఉద్యోగం సాధించేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారనే
ఉద్దేశం కొద్దిగా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నా. సో ఒకసారి చూసుకోండి మీ స్థానం ఏ ప్లేస్లో ఉన్నది, అంటే లిస్ట్లో మీకు జాబ్ వస్తుందా రాదా, మీకు కాల్ చేసిరా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు కాల్స్ సరిగ్గా లిఫ్ట్ చేయకపోవచ్చు, కొత్త నెంబర్ నుంచి రావచ్చు, కొంత స్కిప్ కావచ్చు, మీరు ఏదో వర్క్ బిజీలో ఉండొచ్చు. ఇట్లాంటివి కూడా వాళ్ళు కాల్ చేసినా కూడా మీరు లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉన్నా కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇదండి కేజీబీయూలకు సంబంధించి. ఏ లిస్ట్ వచ్చినా కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. చాలా జిల్లాలకు సంబంధించిన లిస్టులు అయితే వచ్చినా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన పీడిఎఫ్లు అన్నీ కూడా అక్కడ నుంచి పొందొచ్చు. సో ఇదే కాకుండా మీకు ఈ టెలిగ్రామ్ లేదు అది ఇది అని అనిపించినప్పుడు మన వెబ్సైట్ ఉంటుంది, ఇగురం టీవీ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తే అక్కడ నుంచి కూడా మీరు పొందొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లను సందర్శిస్తూ, న్యూస్ పేపర్లను సందర్శిస్తూ ఈ ఉద్యోగం కోల్పోకుండా అలర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.